డయాబెటిక్ పేషెంట్స్ ఎటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి? 7 days ఇన్ ఎ వీక్ అంటే వారంలో 7 రకాల హెల్దీ డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డైటీషియన్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్లో మొదటిది డే 1 మూంగ్ దాల్ దోశ. మూంగ్ దాల్ దోశని సింపుల్గా మనం పెసరెట్టు అనొచ్చు. తొక్క తీయని గ్రీన్ పెసర్లను పెసరెట్టుగా మనం చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఒక్క పెసరెట్టులో 15 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో ఈజీగా షుగర్ పేషెంట్స్ 2 or 3 పెసరెట్లు తీసుకోవడం చాలా మంచిది. సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఉప్మా. ఓట్స్లో మనకి సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ సాల్యుబుల్ ఫైబర్ వల్ల మనకి LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఓట్స్ లో మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉండడం వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. ఓట్స్ లో మనము కూరగాయలు లైక్ క్యారెట్, బీన్స్ ఇలాంటిది కలుపుకోవడం వల్ల మనకి ఫైబర్ తో పాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి దొరుకుతుంది. 150 grams ఆఫ్ కుక్డ్ ఓట్స్ లో కేవలం 30 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ ఇది ఈజీగా తీసుకోవచ్చు. మూడవ బ్రేక్ఫాస్ట్ బేసిన్ చిల్లా. శనగపిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది షుగర్ లెవెల్స్ ని పెంచవు. ఒక్క బేసిన్ చిల్లలో మనకి 15 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ బేసిన్ చిల్లలో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటిక్ పేషెంట్స్ ఈజీగా 2 or 3 బేసిన్ చిల్లాస్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఫోర్త్ బ్రేక్ఫాస్ట్ మల్టీగ్రెయిన్ ఇడ్లీ. కొంతమంది ఇడ్లీలు తెల్లగా మెత్తగా పువ్వుల్లా ఉంటే ఈజీగా 5 to 6 ఇడ్లీలు తినేస్తారు. ఇలా తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఈజీగా డైజెస్ట్ అయ్యి షుగర్ లెవెల్స్ ని మన బ్లడ్ లో పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ఇడ్లీలు కాకుండా మనం మల్టీగ్రెయిన్ ఇడ్లీలు తీసుకోవడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. మల్టీగ్రెయిన్స్ లో మనం తీసుకోవాల్సినవి పెసర్లు, కందులు, శనగలు, కుదిరితే మెంతులు తీసుకోవడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. ఒక్క మల్టీగ్రెయిన్ ఇడ్లీలో మనకు కేవలం 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదే మనకి తెల్ల ఇడ్లీలో మాత్రం 10 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి అది ఎక్కువగా తీసుకోకూడదు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ మేతి పరోటా. మేతి పరోటా అంటే మెంతి కూర గోధుమ పిండితో చేసి మేతి పరోటా అంటారు. మెంతి కూరలో మనకు మంచి గుణం ఉంటుంది. కార్బోహైడ్రేట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ని చాలా స్లోగా చేస్తుంది కాబట్టి ఇది షుగర్ లెవెల్స్ ని తొందరగా పెరగనివ్వదు. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకోవడం చాలా మంచిది. అండ్ సిక్స్త్ బ్రేక్ఫాస్ట్ స్టీమ్డ్ దహి వడ. స్టీమ్డ్ అంటే ఆవిరి మీద ఉడకబెట్టడం, దహి అంటే పెరుగు వాడుకోవడం. వడలు మనం నార్మల్ గా నూనెలో వేయించినవి కాకుండా స్టీమ్ చేసిన వడలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. దీంట్లో పెరుగుని వాడుతాం కాబట్టి పెరుగులో మనకి కాల్షియం కంటెంట్ ఉంటుంది మరియు ఇది గుడ్ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. డే 7 బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ. మిల్లెట్ దోశలో మనం 1 కప్పు మినప్పప్పు తీసుకుంటే ఇంకో కప్పు మిల్లెట్స్ లో మనం రాగులు, కొర్రలు, జొన్నలు ఏదైనా వాడుకోవచ్చు. ఇవి రెండు మనం బాగా మిక్సీ పట్టుకొని నైట్ అంతా పులవనిస్తే దీంట్లో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫర్మెంటేషన్ వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది అండ్ గుడ్ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. దీనివల్ల మన షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. అండ్ వీటితో పాటు ఒక చిన్న టిప్, వీటిల్లో మనము చట్నీలు యూజ్ చేస్తుంటాం. ఈ చట్నీలు మనం కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ యూజ్ చేస్తాం. ఇవి కాకుండా మనం ఆకుకూరలతో చట్నీ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనకి పల్లీల్లో కొబ్బరిలో కొలెస్ట్రాల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని లిమిట్ చేయడం చాలా మంచిది. సో దీనికి బదులుగా మనం ఆకుకూరల్లో పుదీనా చట్నీ కానీ లేదంటే కొత్తిమీర చట్నీ కానీ చేసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా పెరగకుండా ఉంటాయి.